హలో ఆల్, వెల్కమ్ టు డివ్యూ స్పోర్ట్స్ న్యూస్ ఎపిసోడ్ 8కి స్వాగతం. ఈరోజు డేటు 30 మార్చి 2024, టైం 6:45 PM. ఇప్పటి వరకు ఉన్న స్పోర్ట్స్ న్యూస్ ఒకసారి చూసుకుంటే, నిన్న రాత్రి కలకత్తా వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఓడిపోవడంతో ఫ్యాన్స్ విచిత్రాలుగా రియాక్ట్ అవుతున్నారు. బెంగళూరు బౌలర్లు మినిమం పర్ఫార్మెన్స్ చేయకపోవడంతో ఫ్యాన్స్ చాలా ఫైర్ అవుతున్నారు. మీకు చేత కాకపోతే చెప్పండి, ఉమెన్స్ టీంలో ఉన్న మెంబర్స్ అయిన పెర్రీ మరియు శ్రేయాంక పాటిల్ని తీసుకోండి అని చెప్పారు. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే, ఇదిలా ఉంటే ఇంకొక సంఘటన హైలైట్ అని చెప్పుకోవచ్చు. మెన్స్ మ్యాచ్లో స్పాన్సర్గా ఉంచిన టాటా కార్ను 6 కొట్టి అద్దం పగలగొడితే, ఇక్కడ ఫ్యాన్సే ఏకంగా కార్ రూఫ్ టాప్ పగలగొట్టి సెంటిమెంటల్గా మెన్స్ టీం ఇలా అయినా ట్రోఫీ గెలుస్తుందేమో అని ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్లో సాటిస్ఫై అయ్యారు. ఇక నెక్స్ట్ న్యూస్, మ్యాచ్ చూస్తున్నప్పుడు మామూలుగా ఆడియన్స్ ప్లకార్డ్స్ పట్టుకుంటారు కదా. ఒక చిన్నపిల్లవాడైతే ఇదే మ్యాచ్లో ఆర్సీబీ ట్రోఫీ గెలిచేంత వరకు నేను స్కూల్కి వెళ్ళను అని పట్టుకున్నాడు. మరి మీరు ఈ వీడియోలో చూస్తున్న ప్రకారం ఈ పిల్లవాడు మరి స్కూల్కి ఏ సంవత్సరంలో జాయిన్ అవుతాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇదిలా ఉంటే శ్రేయస్ అయ్యర్ మాత్రం విరాట్ కోహ్లీపై ఇండైరెక్ట్గా ఒక సెటైర్ వేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, మేం విరాట్ కోహ్లీని మొత్తం 20 ఓవర్లు ఆడించాలి అని అనుకున్నాం. 180 రన్స్ లోపే కట్టడి చేయగలగాలి అని ముందుగానే ప్లాన్ వేసుకున్నాం. అది వర్కౌట్ అయిందని అన్నాడు. మరి ఇంత ఓవర్గా మాట్లాడడం పనికిరాదని నా అభిప్రాయం. అది అలా ఉంటే విరాట్ కోహ్లీ బాగానే ఆడాడు, కానీ మిగతా బ్యాటర్స్ సపోర్ట్ చేసి ఉంటే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో 80 పరుగులకు బదులు 120 పరుగులు చేసేవాడేమో అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇదే కాకుండా ఈ మ్యాచ్లో ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఇప్పటివరకు జరిగిన ఈ సీజన్లో అన్ని మ్యాచెస్ హోమ్ గ్రౌండ్లో ఆడిన టీములు గెలిచాయి, ఒక్క ఈ మ్యాచ్ తప్ప. ఆర్సీబీ అంటేనే బ్యాడ్ లక్ అంటేనే ఆర్సీబీ కదా. ఒక టైంలో విరాట్ కోహ్లీ మరియు గంభీర్ గొడవ పడిన విషయం మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మ్యాచ్లో వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్న విజువల్స్ మనం ఈ వీడియోలో చూడొచ్చు. అందుకే మన ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎప్పటికీ గొడవ పడకూడదు, ఎందుకంటే వీళ్ళు బాగానే ఉంటారు కాబట్టి. ఇంటర్నేషనల్ T20 మ్యాచెస్ ఆడిన అనుభవం ఉన్న పృథ్వీషాను డగౌట్లో కూర్చోబెట్టడం సరైన వ్యూహం అనిపించుకోదని పేర్కొన్నారు. పృథ్వీషా సరిగ్గా ఆడట్లేదనే కారణాన్ని చూపడం సరికాదని, డగౌట్లో కూర్చున్న ప్లేయర్ ఎలా స్కోర్ చేయగలుగుతాడని ఎద్దేవా చేశారు. ఆయన చెప్పింది నిజమే కదా. పృథ్వీషా ఇంటర్నేషనల్ మ్యాచెస్కి ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్ను పక్కన పెట్టడం ఏంటి? అసలు పక్కన కూర్చోబెట్టవలసిందే రిషబ్ పంత్ని. రికమెండేషన్ క్యాండిడేట్, ఫిట్నెస్ లేదు, పైగా క్యాప్టెన్, పక్కాగా ఎలిజిబుల్ కాని వ్యక్తి రాజ్యం వెళుతున్నాడు. అలాంటప్పుడు పృథ్వీషా ఈజీగా ఎలిజిబుల్ అవుతాడు. ఇక నెక్స్ట్ న్యూస్, ఈ సంవత్సరం సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా బలంగా ఉందని చాలామంది అంటున్నారు. 5 సార్లు టైటిల్ సాధించిన ముంబైపై భారీ స్కోర్ సాధించడం గుర్తు చేసుకుంటున్నారు. వరల్డ్ కప్ హీరోలు కమిన్స్, హెడ్తో పాటు ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ T20 బ్యాటర్ క్లాసెన్ టీంలో ఉన్నారు. కాబట్టి దేశీయ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా బాగా రాణిస్తున్నాడు. కాబట్టి బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే చాలు, మనకి ఇక తిరుగు ఉండదని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్, వీకెండ్ అయిన ఈరోజు ఒక మ్యాచ్ మాత్రమే షెడ్యూల్ చేశారు. రీజన్ అయితే నాకు కూడా తెలియదు. ఈరోజు జరగబోయే మ్యాచ్ లక్నో వర్సెస్ పంజాబ్. మరి ఎవరు గెలుస్తారో మీరు కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఉన్న స్పోర్ట్స్ న్యూస్. రేపటి స్పోర్ట్స్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. మీరు మన ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.